సమయాన్ని మరి బిషప్ గారు దైవజనులు సాల్మన్ రాజా గారికి అప్పచెప్పబడుతుంది. కాబట్టి అందరూ కూడా మరి వధూవరుల కొరకు చక్కటి వర్తమానాన్ని వారు అందిస్తారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రార్థనపూర్వకముగా ప్రార్థనలో ఏకీభవించాలని, వర్తమానం వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ సమయాన్ని మరి బిషప్ గారికి అప్పచెప్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న దైవ సేవకులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వివాహ కార్యక్రమానికి ప్రేమతో పిలిచినటువంటి సహోదరి దైవ సేవకురాలు దేవుని చేతిలో ఒక ప్రత్యేకమైన కృపావరాన్ని ఇచ్చి వాడుకొనుచున్న మరి పాస్టరమ్మ గారు, సిరివెల్ల తబిత గారు, అలాగే ఇరుపక్షాల తల్లిదండ్రులు, రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు, చక్కటి గాయకులు, సంగీత బృందం, ముఖ్యంగా స్థానికంగా సేవ చేస్తున్నటువంటి అనేక మంది దైవ సేవకులు అందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య నామములో నా ప్రత్యేక వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు సాల్మన్ రాజు. నేను సుమారు 32 సంవత్సరాల క్రితం తెలంగాణ వచ్చి సూర్యాపేటలో దేవుని సేవ చేస్తున్నాను మన మినిస్ట్రీస్ పక్షంగా. కొన్ని సంవత్సరాల క్రితం దైవ సేవకురాలు తబిత గారు కొన్ని వివాహాల్లో వారు కలుసుకోవడం జరిగింది. మేము వారిని కలుసుకున్నాం. మరి ఒక అవినాభావ సంబంధం, దైవికమైన సంబంధం మేము వారితో కలిగి ఉన్న కారణం చేత మరి మిర్యాలగూడలో సేవ చేస్తున్న సరోజిని పాస్టరమ్మ గారు వారు కూడా, పాస్టర్ గారు తప్పకుండా మీరు అక్కడికి వెళ్ళాలి, పాస్టరమ్మ గారి యొక్క కుమారుడు పెళ్లి చేయాలి అని వారు చెప్పేసి వారు అమెరికాకి వెళ్ళిపోయారు. అయితే 11 గంటలకి సరిగ్గా రమ్మని పాస్టరమ్మ గారు చెప్పారు ఈ వివాహానికి. విశేషం ఏంటంటే పెళ్లి కొడుకు అందరికంటే ముందు వచ్చి కూర్చున్నాడు. తర్వాత కొద్ది మంది మాత్రం వచ్చారు. తర్వాత వెంటనే మేము వచ్చేసాం. 11 అంటే 11 ఉన్నాం. సమయానికి మేము ఉన్నాం, కానీ ఎక్కువ మంది సమయానికి రాలేకపోయారు. మీ తప్పేమీ లేదు. మేము ఎప్పుడు వెళ్ళినా అది పెద్దగా జరుగుద్ది పెళ్ళి, ఇప్పుడు అప్పుడే అవ్వదు, ఆ టైంకి వెళదాం. ఏ టైంకి? ముగింపు టైంకి అని చెప్పి ఇలాగా దాదాపు 75% వచ్చారు. ఇంకా రావాలి, వస్తారు. పిలిచిన వారందరూ వస్తారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కంగారు పడవలసిన పని లేదు, రాక తప్పదు. వారు రాకపోతే మీరు వారి ఇంట్లో జరిగే పెళ్ళిళ్ళకి వెళ్ళరు, అందుకు వస్తారు. సరే, చాలా సంతోషం. చక్కని ఆరాధన, గానాలాపన, సంగీతం. అలాగే మన మధ్యలో 2 యవనస్తులు ఉన్నారు. రాహుల్ బీటెక్ MBA చేశాడు. అలాగనే హెప్సిబా MSc BEd వారు చేశారు.
వీటన్నిటికంటే మించి తల్లిగారి యొక్క సేవలో రాహుల్ దేవుడు ఆయనకి ఇచ్చిన తలాంతుతో వరంతో వాడబడతా ఉన్నాడు. ఆయన ఒక ఇంజనీర్, ఆయన జాబ్ చేస్తూ పరిచర్యలో ఉండడం అనేది ఏదైతే ఉందో అది నిజంగా అభినందనీయం, చాలా సంతోషం. వీరిద్దరూ సామాన్యులు కారు. వారు కుటుంబంగా కట్టబడిన తర్వాత మీరేం చేస్తారు అని వారిని ప్రశ్నిస్తే వారి నోట నుండి వచ్చే మాట ఏంటంటే దేవుని సేవ చేస్తాం. ఈ భూమి మీద వారు జీవించడానికి ఒకవేళ ఒక జీవనాధారంగా ఒక జాబు ఉండొచ్చు, దానికి నేను శత్రువుని కాదు. కానీ విశేషంగా మరి కుటుంబ వ్యవస్థలో జతపరచబడే వీరు ప్రత్యేకంగా వారు యాజకుల కుటుంబంలో నుంచి వచ్చారు. అందుచేత తప్పకుండా యాజక ధర్మాన్ని వారు చేయబద్దులై ఉన్నారు, దానికి కూడా వారు ప్రిపేర్ అయి ఉన్నారు. అందుచేత వారి తల్లి యొక్క పెంపకంలో, తండ్రి పెంపకంలో వారు చక్కగా తరబిదయ్యారు అని చెప్పి నేను నమ్ముతున్నాను. ప్రతి సంస్థ, ప్రతి వ్యవస్థకు మించి ముందుగా దేవుడు ఇద్దరితో ప్రారంభించిన వ్యవస్థ సమస్త వివాహ వ్యవస్థ. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిర్ణయం. దేవుడు ఆదామును చేసి ఆదాము యొక్క ఆ ప్రక్కన ఉన్న ఎముకను తీసి ఒక చక్కని అమ్మాయిని దేవుడు సిద్ధపరిచి అమ్మాయిని తీసుకుని వెళ్ళి, మనకు తెలుసు ఆదాము ముందు పెడితే ఆదాము పాడిన పాట, ఆదాము వల్లించినటువంటి ఒక కవిత ఏంటంటే, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరునిలో నుండి ఈమె తీయబడింది గనుక నారి అనబడును, నాదే అనబడును. ఈ నారి నాది, ఈ నారి నా ఎముక, ఈ నారి నా మాంసం. ఎంత ప్రేమను ఒలకపోసాడో ఆదాం. అతడు అదే రోజు చేయబడ్డాడు. గుర్తుపెట్టుకోండి, ఆదాము ఎప్పుడు పుట్టాడంటే 6వ రోజు పుట్టాడు. ఆదాముకి హవ్వాకి ఎన్ని నెలలు గ్యాప్ అంటే గ్యాప్ లేదు, అదే రోజు, అవర్సే, గంటలే. 6 దినాల్లో కంప్లీట్గా దేవుడు తన సృష్టి క్రమాన్ని ముగించాడు గనుక 6వ దినమందే ఆదామును చేశాడు. అలాగనే 6వ దినమందు నేను అనుకుంటాను పగలు ఉదయకాలంలో ఒకవేళ ఆదామును చేస్తే మధ్యాహ్నమో సాయంకాలం అయ్యేసరికి ఆ డే కంప్లీట్ కాకమునిపే హవ్వను కూడా దేవుడు చేశాడు. ఈ మధ్యలో జరిగిన విధానం ఏంటంటే ఒక బాధ్యతను అప్పగించాడు. ఆ గ్యాప్లో ఆదాము వివాహం యొక్క విశిష్టతను తెలుసుకోవాలి, వివాహం యొక్క అవసరత తెలుసుకోవాలి. ఈనాడు చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు వివాహమును గుర్చినటువంటి అవగాహన లేకుండానే, ఆ మెచ్యూరిటీ లేకుండానే తల్లిదండ్రులు వారికి పెళ్ళిళ్ళు చేస్తున్నారో పెళ్ళైపోతుంది. వారి ఎదుగుదల లేదు కనుక, వివాహమును గుర్చినటువంటి అవగాహన లేదు కనుక మరి అపార్థాలు జరుగుతున్నాయి, అవహేళన జరుగుతుంది. అలాగనే వారి మధ్యలో ఉండవలసినటువంటి ప్రేమ లోపిస్తుంది. ఒక మెచ్యూరిటీ ఆదామును చేసినప్పుడు వెంటనే హవ్వను చేయొచ్చు, కానీ వివాహమును గూర్చినటువంటి అవగాహన ఆదాముకు రావాలని కొంచెం గ్యాప్, కొన్ని అవర్స్. అందులో తెలుసుకున్నది ఏంటంటే దేవుడు అప్పగించిన పని ఆదాము చేస్తున్నాడు. సకల జీవరాశులకు ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు వాటికి కలిగను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయేను. ఈ భూలోకంలో ఉన్నటువంటి జంతువులు, మృగాలు, వీటన్నిటికీ పేర్లు పెడుతున్నప్పుడు బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే రెండుగా ఆదామునకు వచ్చినప్పుడు వాటికి పేర్లు పెడుతున్నాడు. ఆడామాగకి నాకు కూడా ఒక తోడుంటే బాగుండు, ఏంటి నన్ను ఒక్కడనే చేశాడు దేవుడు అని ఒకవేళ ఒక ప్రశ్న తనలో ఏర్పడింది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. నాకు కూడా ఒక తోడుంటే బాగుండు కదా, నేను ఎక్కడికి వెళ్ళి ఎవరితో మాట్లాడగలను, నా భాష ఎవరికి అర్థం కాదు, వాటి భాష నాకు అర్థం కాదు, నాకు నేనే మాట్లాడుకోవాలి. లేదా దేవుడు ప్రతి సాయంకాలం చల్లపూట వేళ వస్తాడు, ఇంక దేవునితోనే మాట్లాడాలి. ఇంక దేవుడు వెళ్ళిపోతే పరలోకానికి నేను ఒంటరోడ్నే. కాబట్టి నేను ఒంటరోడ్ని అన్నటువంటి భావన ఆదాములోనికి వచ్చింది. అందుకే అయినను మరి ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయాను అని చెప్పి వ్రాయబడి, ఆ తర్వాత మనము చూస్తాము నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు.
దేవుడు తలంచిన ఒక అద్భుతమైన తలంపు ఏంటంటే ఈ ఆదాము ఒంటరిగా నుండుట మంచిది కాదు. అయితే దేవునికి ఆ సంగతి తెలియదా? తెలుసు. ఎందుకు కొన్ని అవర్స్ గ్యాప్ తీసుకున్నాడంటే అతనికి ఒక ఆలోచన రావాలి. వివాహమును గురించినటువంటి మన ఆలోచన, ఒక తలంపు, ఒక ఉద్దేశం, ఒక శరీరంలో ఒక స్పందన, ప్రతిస్పందన వివాహమును గురించి రావాలని బహుశా దేవుడు కొంచెం అవర్స్ వెయిట్ చేశాడు. ఈలోగా అతనికి వచ్చింది, ఆ ఎదుగుదల వచ్చింది, ఆ మెచ్యూరిటీ వచ్చింది. వివాహమును గూర్చినటువంటి స్పందన తన శరీరంలో ప్రారంభమైంది. అందుకే దేవుడు ఇమీడియట్గా మరలా ఆయన తన పనిని చేయడానికి ఆదామును పండుకోమని చెప్పి, అతడు పూర్తిగా నిద్రపోలేదు కానీ ఏం జరుగుతుందో తెలుసు. తన ఎముకని తీసి, మాంసమును తీసి, అలాగనే మట్టిని తీసి చక్కని అమ్మాయిని చేసి, ఇందా నేను చెప్పినట్లు ఆయన జీవవాయువును ఊదగా ఆమె లేచింది. అలాగనే ఆమెను తీసుకెళ్ళినప్పుడు అతడు కవిత్వాన్ని వల్లించాడు, పాడాడు ఒక అద్భుతమైన పాట. అదే రోజున పరలోకం నుండి దేవదూతలను దేవుడు ఏదేను తోటల్లోనికి దించాడు. వారి మధ్యలో వారే సంగీతం, వారే సాక్షులు, మేళతాళ వాయిద్యాలతో, పరలోక వాయిద్యాలతో దూతలు సాక్షులుగా ఉంటుండగా ఏదైనా తోటలో ఘనమైన వివాహం దేవుడు వారికి చేశాడు. ఘనమైన వివాహము. దేవుడే ఇద్దరికి తండ్రి, దేవుడే పురోహితుడు. ఆమేన్, హల్లెలూయా. అందుచేత దేవుడు వారికి వివాహం చేసిన తర్వాత దేవుడు చేసిన ఒక అద్భుతమైన పని, మన తల్లిదండ్రులు పిల్లలకి పెళ్లి చేసిన తర్వాత, రే నీ పెళ్లి చేశాను, ఇక మీదట నీ భార్య నువ్వే పోషించుకోవాలి, మీరిద్దరూ బ్రతకాలంతే, మా పని అయింది అని చేతులు కడిగేసుకుంటారు, దులిపేసుకుంటారు, మా పని అయిపోయిందని. కానీ అలాంటోడు కాదు దేవుడు. ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులు లాంటి మనసు కలిగిన వాడు కాడు దేవుడు. వివాహంలో ఆదామును హవ్వను జతపరిచిన దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5 ఆశీర్వాదాలు ఆదాము హవ్వకు దేవుడు ఇచ్చాడు. ఎన్ని? 5 ఆశీర్వాదాలు. గుర్తుపెట్టుకోండి, 5. ఫలించి, భౌతికంగా మీరు ఫలించాలి, ఆధ్యాత్మికంగా మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి. మీరు ఎలాగున్నారో అలాగే ఉండడం దేవునికి ఇష్టం కాదు. దేవునిలో అభివృద్ధి పొందాలి, భూమి మీద మీరు అభివృద్ధి పొందాలి, మీరు విస్తరించాలి. మీ ఇంటి పేరు, దేవుని ఇంటి పేరును విస్తరింపచేయు ఆశీర్వాదం. యోసేపు ఫలించడి కొమ్మ అతని రెమ్మలు ఎత్తైన గోడ మీదకి ప్రాకి వ్యాపించెను అనుంది బైబిల్లో. అందుచేత మరొక విస్తరణలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే వ్యాపించుట. దేవుని నామము వ్యాపించబడ్డానికి మిమ్మలను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రోజున ఆదాము హవ్వకు ఇచ్చినట్లుగా ఈ 3వ ఆశీర్వాదములో మీరు విస్తరించాలి. విస్తరణ. ఎక్కడికి వెళ్ళినా సిరివల్లి వారి యొక్క పేరు మారుమ్రోగాలి. రాహుల్, హెప్సిబా. హెప్సిబా అంటే అర్థం ఏంటో తెలుసా బిడ్డ? ఇష్టురాలు. నీవు దేవునికి ఇష్టురాలు. ఇది సంగమునకు పెట్టబడిన అద్భుతమైనటువంటి పేరు. అందుచేత మీరిద్దరూ వధువు సంఘములో ఒక అంగమై ఉన్నారు. అలాగే దేవుని సంఘము ఈ భూమి మీద విస్తరించడానికి, దేవుని రాజ్యము కట్టబడ్డానికి, ఆ విస్తరణ కొరకు దేవుడు ఒక ఆశీర్వాదం మీ కొరకు ఇచ్చాడు. మిమ్మల్ని వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మీరు విస్తరించండి. విస్తరణలో లిమిట్స్ లేవు. భౌతికంగా ఒకవేళ 2 లేక 3 పిల్లల విషయంలో మాట్లాడతారు. ఆధ్యాత్మిక పిల్లల విషయంలో కనండి. దేవుని రాజ్యాన్ని కట్టే పనిలో మీరు విస్తరించాలి. ఒక హైదరాబాద్కే కాదు, తెలంగాణకే పరిమితం కాదు, ఆంధ్రాకి వ్యాపించాలి. ఆంధ్రాకే పరిమితం కాదు. రాబోతున్నటువంటి దినములలో మీరిద్దరూ నేషనల్గా, ఇంటర్నేషనల్గా మీరు, మీ కుటుంబం విస్తరణలో భాగంగా అనేకులను క్రీస్తునందుకు నడిపించే గొప్ప ఆశీర్వాదం మీరు కలిగి జీవించాలనేది దేవుని ఉద్దేశం. విస్తరించండి. ఎంత దూరం వెళ్ళాలనుకుంటున్నారో దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఆంధ్రాలో పుట్టాను, తెలంగాణకి సేవకు వచ్చాను. ఈ తెలంగాణ అంతా తిరిగాను, ఆంధ్ర అంతా తిరిగాను, 22 దేశాలు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాను. రాబోతున్న దినాల్లో మీరు నాకంటే డబల్, మరీ ఎక్కువగా 200 దేశాలు టార్గెట్ పెట్టుకోండి. దేని కొరకంటే మీ పేరు కోసం కాదు, మీ లాభం కోసం కాదు,
దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు మిమ్మల్ని విస్తరింపచేయునుగాక. అందరూ చెప్తారా? ఆమేన్. ఇంకేంటి? మీరు స్వాధీనపరచుకోవాలి. స్వాధీనపరచుకోవడం అంటే ల్యాండ్ను స్వాధీనపరచుకోవడం అని అనుకుంటారు చాలామంది. నేనంటాను దేవుని వాగ్దానములు స్వాధీనపరచుకోవాలి. క్రీస్తు ద్వారా ప్రతి వాగ్దానం, ఏ వాగ్దానములు మీరిద్దరి పక్షంగా దేవుడు సిద్ధపరిచాడు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను వినండి. ఇంతవరకు వ్యక్తిగతమైన వాగ్దానాలు వ్యక్తిగతంగా మీ జీవితంలో పొందుకుని ఉండొచ్చు. ఇప్పుడు పెళ్ళయిన తర్వాత దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన వాగ్దానాలు ఉన్నవే, ఇక మీదట వాటిని కూడా మీరు స్వాధీనపరచుకొందురుగాక. అందరూ ఆమేన్ చెప్తారా? వాగ్దానములన్నీ కూడా ప్రార్థన చేయండి, ప్రభువుని అడగండి, ఆయన మీద డిపెండ్ అవ్వండి, మనుషుల మీద ఆధారపడొద్దు, దేవుని మీద ఆధారపడండి. అలాగనే మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానములు స్వాధీనపరచుకోండి. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, వాగ్దానాలు పరిశుద్ధాత్మ దేవుడు మీరు స్వాధీనపరుచుకున్నట్లు దయచేయునుగాక. ఆమెను చెప్దామా? ఏలుడి అనుందా? 5వది ఏలుడి. ఏలువారు ఎవరంటే రాజు రాణి. ఎప్పుడు కూడా ప్రజలు ఏలరు, వారు కూర్చుంటారు. ఇప్పుడు కూడా వివాహ వ్యవస్థలో దేవుడు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం దేవుని వలన కట్టబడిన భార్యాభర్తలకు ఇస్తూ ఉన్నాడు. ఏ కుటుంబాన్ని దేవుడు కుటుంబం అని పిలుస్తున్నాడో ఆ కుటుంబానికి దేవుడిచ్చే 5వ ఆశీర్వాదం ఏంటంటే ఏలుడి. ఏలుబడి చేయాలి. ఏలుబడి అంటే కొన్నిసార్లు పెత్తనం అనుకుంటారు. ఏలుబడి చేయటం అంటే ఒక అధికారం, ఒక పవర్ దేవుడు మీకు ఇస్తున్నాడు. ఆ పవర్తో మీరు శాసించాలి. ఆ పవర్తో పరలోకం, మీరు ఈ భూలోకంలో దేన్ని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది. ఈ భూమి మీద మీరు దేనిని విప్పుతారో అది పరలోకంలో విప్పబడుతుంది. అది దేవుడు ఎవరికి అనుగ్రహిస్తున్నాడు ఈ అధికారం అంటే తప్పకుండా ఆయన ప్రేమించినటువంటి కుటుంబానికి, ఆయన ప్రేమించినటువంటి సంఘానికి దేవుడు అనుగ్రహించే వాగ్దానం. ఇది కూడా మీ జీవితంలో నెరవేరునుగాక. అందరూ ఆమేన్ చెప్దామా? అలాగున దేవుడు 5 ఆశీర్వాదాలు వారికి ఇచ్చాడు. ఇక నేను చివరిగా ఎన్నో విషయాలు బైబిల్లో ఉన్నావు కానీ త్వరగా నేను చెప్పి ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం 24వ వచనం 2వ అధ్యాయం ఆదికాండం. పురుషుడు తన తల్లిని తండ్రిని విడచి తన భార్యను హత్తుకొనును వారిద్దరూ ఏక శరీరమైందురు. హత్తుకోవడం ద్వారా మాత్రమే వారిద్దరూ ఏక శరీరం అవుతారు. ఈ మాటకు అర్థం ఏంటంటే ప్రేమించుట. మరి రాహుల్ తన జీవితంలో జీవిత భాగస్వామిగా హెప్సిబా రాణి మరి భార్యగా వస్తూ ఉంటుండగా ఇక మీదట ఆయన చేయవలసిన పని ఏంటో తెలుసా అండి? మొదట దేవుని పని, ఈ భూమి మీద ఇంకొక పని ఉంది, ప్రేమించడమే. ఎవరిని ప్రేమించాలి? హెప్సిబాని ప్రేమించాలి. మీ చేత ప్రమాణం చేయించేటప్పుడు ఆ విషయాలు మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా పెళ్ళిళ్ళలో ఈ మాట మేము వింటున్నాం, మాకు తెలుసు అని మీరు అనుకుంటున్నారేమో. చాలామంది తెలుసు అనుకుంటున్నారు కానీ తెలుసుండి తప్పు చేస్తున్నారు. అంటే వారు చేయవలసిన పని వారు చేయట్లేదు. ప్రేమించుట. అందుకే పౌలు భక్తుడు అతడు సొంతంగా రాయలేదు. ఎఫెసీ పత్రికలో దేవుడు ఏ మాట రాశాడో దాన్ని ఎత్తి రాశాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏ మాట అయితే పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును లేక ప్రేమించును అనే మాట ఉందే, అది దేవుని మాట. ప్రేమించే విషయంలో ఒక క్లారిటీ అక్కడ ఉంది. అది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘమును ప్రేమించినట్లుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందులో 2 రకాల ప్రేమలు ఉన్నాయి. ఒకటి దేవుని ప్రేమ. యేసుక్రీస్తు ప్రభుల వారు తన సంఘంపై చూపించినటువంటి ప్రేమ. హెప్సిబాని ఎప్పుడు చూసినా, ఎప్పుడు కళ్ళు తెరిచి చూసేసరికి తన ఇంట్లో కిచెన్లో కనపడినా, హాల్లో కనపడినా, బెడ్రూమ్లో కనపడినా, బయట కనపడినా నవ్వుతూ ఆమెను చూస్తున్నప్పుడు నీలో మొదట పుట్టవలసింది ఏంటంటే ఈ ప్రేమ. ఏ ప్రేమ? యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘంపై చూపించిన ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. రెండవది ఏంటంటే భౌతికంగా, అంటే దేవుడు భార్యగా ఇచ్చాడు కనుక ఈ భౌతికమైన ప్రేమ కూడా. ఇందులో ఏది కొరతైనా, ఏది తక్కువైనా అసంపూర్ణం.
ఏంటి సంపూర్ణం అంటే ఈ రెండు కలిగి పురుషుడు అలాగనే రాహుల్ జీవించాలి. ఏమి రెండు? దేవుని ప్రేమ. రెండవది చెప్పండి, భౌతికంగా నీ భార్యగా దేవుడు నీకు ఇచ్చాడు గనుక నీ భార్యను నీవు ప్రేమించబద్ధుడు అయి ఉన్నావని బైబిల్ సెలవిస్తూ ఉంది. బైబిల్లో మనము చూస్తాము, కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో అక్కడ విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడు కూడా మరి వ్రాయబడి ఉంది, శ్రేష్టమైనవి. కానీ ఈ మూడిటిలో మరి నిలిచేది ఏదంటే ప్రేమ. నిలిచే ప్రేమ. విశ్వాసం అనేది భూలోక సంబంధమైంది, అలాగనే నిరీక్షణ అనేది మనం ఎదురు చూసేది భూమి మీద. కానీ ప్రేమ అనేది ఉంది, అది నిలిచేది, అది దేవుని ప్రేమ. అది ఈ లోకంలో ఉంటుంది, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రేమ ఉంటుంది. దీనికి అంతం లేదు, ముగింపు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే 14వ అధ్యాయం కొరింథీ పత్రికలో ఆ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఇక మీదట ప్రయాసపడాలి, రోజు తిప్పలు పడాలి. భార్యను ప్రేమించే విషయంలో రోజు కూడా తిప్పలు పడాలి. ఇది కూడా నేను చెప్తున్నాను. కనుక మరి రాహుల్, నీ భార్యను ప్రేమించే విషయం ఉంది, ఆ ప్రేమ నిలిచే ప్రేమగా ఉండాలి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ఇంకో విషయం చెప్తున్నాను, మీరు చదువుకున్నారు కదా, మీరు చదువుకున్నారు, మీరు బీటెక్ చేశారు, ఎంబీఏ చేశారు. బైబిల్ చెప్తా ఉంది కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో, జ్ఞానము ఉప్పొంగ చేయను, ప్రేమ క్షేమాభివృద్ధి కలగ చేయను. జాగ్రత్తగా వినండి. జ్ఞానం అంటే చదువు వలన కలిగే జ్ఞానం. ఎవరు ఏదైనా గైడ్ చేయడానికి ప్రయత్నించినా ఈనాడు తిరస్కరిస్తూ ఉన్నారు కుమారులు, కుమార్తెలు. అది మీ జీవితంలో జరగకూడదు. ఈ లోక జ్ఞానం మీద మీరు డిపెండ్ అవ్వద్దు. దేవుని ప్రేమ మీలో ఉన్నప్పుడు, అది మీరు ఒకరి నిమిత్తం ఒకరు పంచుకున్నప్పుడు, షేర్ చేసుకున్నప్పుడు, అదే మీ ఇద్దరి మధ్యలో క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. అందుకే బైబిల్లో మనము చూస్తాం ఏంటంటే, ఇస్సాకు మనకు కనబడతాడు బైబిల్లో. అతడు ఆదర్శప్రాయమైనటువంటి పెళ్లి కొడుకు. ఇస్సాకు ఒకే భార్య, ఎవరు? రెబెక్కా. రెబెక్కా కూడా ఒకే భర్త, ఏకైక భర్త ఇస్సాకు. అందుకే బైబిల్లో చదువుతున్నప్పుడు ఇస్సాకంట తన భార్య అయిన రెబెక్కాను ప్రేమించెను. ఆ ప్రేమ అతడిలో ప్రారంభం కావడానికి ముందు మరికొన్ని విషయాలు. అతడే నీ పెళ్లి కొడుకు అని చెప్పగానే ఒంటి దిగి ఆమె ముసుగు వేసుకొని నమస్కారం చేసింది. ఆ నమస్కారములో సంస్కారం ఉంది, ఆ నమస్కారములో విధేయత ఉంది, ఆ విధేయతలో తగ్గింపు ఉంది. ఈ తగ్గింపు ఎప్పుడైతే రెబెక్కా ఇస్సాకు ముందు కనపరిచిందో ఆ క్షణము నుండి ప్రేమ ప్రారంభమైంది. జీవితకాలం అంతా ఆదర్శప్రాయమైనటువంటి దంపతులుగా ఇస్సాకు, రెబెక్కాలు మనకు కనబడుతున్నారు. సంఘ చరిత్రలో క్రీస్తుకు పోలికగా ఇస్సాకు కనబడతాడు. అలాగనే సంఘ చరిత్రలో సంఘమునకు గుర్తుగా రెబెక్కా మనకు కనబడుతుంది. మీరిద్దరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఒక పోలిక, క్రీస్తు పోలిక, లేకపోతే సంఘం యొక్క పోలికగా మీరు కలిగి జీవించాలి. ఇంకా రెండో మాట చెప్పి నేను ముగిస్తాను. ఏమనంటే, ప్రభువునకు సంఘము ఎలాగైతే లోబడుతుందో అలాగనే ప్రతి స్త్రీ కూడా తన భర్తకు లోబడవలెను. 45వ కీర్తనలో మనము 10వ వచనములో చూస్తాం, కుమారి ఆలకించుము, ఆలోచించుము, నీ స్వజనమును విడిచిపెట్టు, అలాగనే నీ తండ్రి ఇంటిని మరువుము. ఇతడు నీ రాజు. రాహుల్, ఈ రోజు నుంచి అర్థమైందా? అతనికి నమస్కరించుము. నీ సౌందర్యమును అతడు కోరుచున్నాడు, నిన్ను ప్రేమించుచున్నాడు. అందుకని నీవు లోబడుము, లేక నమస్కరించుము. లోబడుట అనే మాటకు అర్థం ఏంటంటే విధేయత చూపుట, తగ్గించుకొనుట. ఒకరు ప్రేమిస్తే మరొకరు తగ్గించుకుంటే పరలోకాన్ని అక్కడ మీరు అనుభవించగలుగుతారు. ఈనాడు మగవాళ్ళు ఏమన్నారంటే, నేను ఆ అమ్మాయిని ప్రేమించాలంటే నా భార్యను, ఆమె నాకు లోబడాలి. అలాగనే కొంతమంది స్త్రీలు పెళ్లి కూతుర్లు ఏమంటారంటే, అతడు ప్రేమించిన తర్వాతే నేను లోబడతాను. పోటీ, ఈ పోటీ తత్వం అనేది మీ మధ్యలో ఉండకుండా, ఎవరు మొదట అని అనుకోకుండా ఇద్దరు మొదటే ప్రేమ అలాగనే విధేయత మొదటిగా మీరిద్దరూ షేర్ చేసుకోగలిగితే, లేకపోతే మీ బాధ్యత నిర్వర్తించగలిగితే
తెరవబడిన పరలోకాన్ని మీరు చూస్తారు. పరలోక సంతోషాన్ని మీ జీవితంలో అనుభవిస్తారు. ఒక రోజట ఇలాగే పెళ్ళయింది. ఆ అమ్మాయి ఊరేమో గ్రామం. పెళ్ళయిన తర్వాత పెళ్లి కొడుకు టౌన్ కదా, ఆ ఊరికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళారట కలిసి. అయితే పండుకున్నారు, పొద్దున్నే లేచారు. ఆ ఊరిలోనట మరి టిఫిన్స్ దొరకవు. ఏంటి, పెసరెట్టు, మినపట్లు, దోశలు, గారెలు ఇలాంటివి ఏం దొరకవు. పాపం పెళ్లి కొడుకు ఏమో టౌన్ అబ్బాయి కనుక ఆయనకి మంచి మంచి టిఫిన్లు తినడం అలవాటు. రాహుల్ కూడా అలవాటే అనుకుంటున్నాను. అని చూస్తుంటే నాకు అర్థమవుతుంది. కానీ అక్కడ దొరకవు. ఈలోగా పెళ్లి కూతురు ఏం చేసిందంటే బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చింది. అదేంటంటే సద్దన్నం. బ్రేక్ఫాస్ట్ ఏంటి అక్కడ మాట్లాడట్లేదు ఎవరు కూడా. సద్దన్నం అంటే రాత్రి అన్నం పొద్దున్న మజ్జిగన్న లేదంటే నీళ్ళన్న పోసి పెళ్లి కొడుకు వచ్చినా ఎవరు వచ్చినా ఇవ్వవలసిందే. అది వాళ్ళు తినవలసిందే. సద్దన్నం తీసుకొచ్చి ముందు పెట్టేసరికి ఇదేంటంటే ఇదే బ్రేక్ఫాస్ట్ మా ఊరిలో అని చెప్పిందంట. అప్పుడు నవ్వుకున్నాడంట పెళ్లి కొడుకు. రాహుల్ లాగే నవ్వాడు. రాహుల్ స్పెషల్ ఏంటంటే నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడు నవ్వుతూనే ఉన్నాడు. అక్కడి నుంచి చూస్తున్నాను, ఇప్పటి వరకు నవ్వు ఆపలేదు. నవ్వులోడు చక్కగా నవ్వుతున్నాడు. నవ్వి అన్నాడంట, సరేలే ఇదే నేను సరిపెట్టుకుంటానని చెప్పి చెయ్యి దాంట్లో పెట్టి కాలిపోతుంది కాలిపోతుంది అన్నాడట. ఏం కాలిపోతుందంట? సద్దన్నం కాలిపోతుందంట. ఎప్పుడైనా మన తరాల్లో ఈ మాట విన్నామా? కాలిపోతుంది అనేసరికి ఆమె కంగారు అయిపోయిందంట. అమ్మో, ఈ పెళ్లి కొడుకు కొంచెం ఏలాకోలం ఎక్కువ అనుకుంటాను, లేకపోతే నన్నే పరీక్షిస్తున్నాడు. ఎందుకు ఆ పని చేశాడంటే ప్రతి భార్య భర్తకు లోబడాలి అనే మాట పాస్టర్ గారు చెప్తే ఆ మాట విని ఈ నా భార్య ఈ రెండో రోజు మార్నింగ్ నేను పరీక్ష పెడుతున్నాను, ఈ పరీక్షలో ఆమె నాకు లోబడుతుందా లేదా, అందుకే టెస్ట్ పెట్టాడు. సద్దనం కాలిపోతుందని. మామూలు అమ్మాయి కాదు, ఆ అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి. అందుకే కాలిపోతుందండి, అయ్యయ్యో ఎంత పని జరిగింది, ఉండండి అని ఇంట్లోకి వెళ్ళి ఒక హ్యాండ్ ఫ్యాన్ తీసుకొచ్చిందంట. ఏం ఫ్యాను మాట్లాడట్లేదు, విసినిగారు తీసుకొచ్చి విసురుతూ నేను విసురుతాను, అయ్యా మీరు తినండి, కాలిపోతుందన్నారు కదా తినండి అని విసరడం ప్రారంభించిందంట. అప్పుడు ఆ పెళ్లి కొడుకు అనుకున్నాడు, నాకు తగిన అమ్మాయే, ఏదో నేను పరీక్ష పెట్టాను కానీ అద్భుతమైన ఆన్సర్ ఇచ్చింది, చక్కని జవాబు చెప్పింది. ఆమేన్. అందుకే పాత నిబంధన కాలంలో ఆ గ్రంథంలో, సామెతల గ్రంథంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇల్లును ఓడబేరుకొను. అమ్మా, పెద్దమ్మ, చిన్నమ్మ, ఈ పెళ్లి కొడుకు ఈ సద్దనం కాలిపోతుంది అంటున్నాడు, రేపొద్దున ఇంకేం కాలిపోద్ది అంటాడో బాబోయ్ అని చెప్పి అల్లరి చేయలేదు. ఆమె జ్ఞానవంతురాలు. అందుకే విసినికరతో విసిరింది. అమ్మా హెప్సిబా, కొన్నిసార్లు ఒకవేళ వీళ్ళు అసలే సిటీ వాళ్ళు, రాహుల్ ఏదైనా ఒకవేళ నీ నుండి రాబట్టడానికి నువ్వు తగ్గించుకుంటున్నావో లేదో ప్రశ్నించడానికి ఏదైనా చేస్తే ఆన్సర్ చేయడానికి దేవుడు నీకు జ్ఞానము దయచేయునుగాక. జ్ఞానవంతురాలు. దేవుని జ్ఞానం అది పవిత్రమైనది, అది పరిశుద్ధమైనది. పైనుండి వచ్చు జ్ఞానం, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి అయితే వైరం, అది వెర్రితనం. కానీ దేవుని జ్ఞానము నీవు కలిగి ఉన్నట్లయితే నీ కుటుంబ వ్యవస్థలో నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పురుషులకు కూడా ఒక మాట ఉంది, జీవమనే కృపావరములో మీ భార్యలు కూడా మీతో కూడా పాలి భాగస్థులై ఉన్నారని ఎరిగి మీ ప్రార్థనలకు ఆటంకము కలగకుండా వారు బలహీనమైన ఘటమని ఎంచి జ్ఞానముతో కాపురం చేయాలి. జ్ఞానము ఇద్దరికి అవసరం, ఒక్కరికే కాదు. అర్థమైందండి? తగ్గింపు ద్వారా మరి పెళ్లి కుమార్తె తన జ్ఞానాన్ని రుజువు చేసుకోవాలి, విధేయత ద్వారా. రెండవది అలాగనే పురుషుడు తనకున్నటువంటి జ్ఞానం ఎలాంటిదంటే నేను చేసే పని దేవుని పని, అందుచేత ఈ లోకంలో నేను ఏ మాత్రం కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే, నా ప్రార్థనకు భక్తి జీవితానికి ఆటంకం కలగకుండా ఉండాలంటే ప్రతి స్త్రీ కూడా బలహీనమైన ఘటమని ఎంచి
నీవు జ్ఞానంతో కాపురం చేయాలి. అందుచేత దేవుని జ్ఞానము సంపూర్ణంగా మీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. కనుక దేవుని జ్ఞానము మీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ ఉండదు. అజ్ఞానము చోటు చేసుకున్నట్లయితే అవిధేయత వస్తుంది. అవిధేయత వలన ఏం జరుగుతుందంటే కుటుంబంలో కలవరాలు ఏర్పడతాయి, సునామీలు ఏర్పడతాయి. ఎలాంటి భయంకరమైనటువంటి సునామీలు, వ్యతిరేకమైన పరిస్థితులు మీ కుటుంబ వ్యవస్థలో రాకుండా ఉండాలంటే దేవుని జ్ఞానము పనిచేయడానికి మోకరించండి. రాహుల్ తల్లి గారు అలాగనే హెప్సిబా వారి తల్లిదండ్రులు కూడా సేవకులే అని తెలిసింది. కనుక ఆ ప్రార్థన ఆత్మ మీలో ఉంది. అందుచేత చల్లారిపోకుండా బలిపీఠ మీద ఉన్న నిప్పు అది ఎప్పుడూ మండుచుండవలెను అని బైబిల్లో వ్రాయబడిన రీతిగా ఒక మంట కలిగి, ఆత్మ తీవ్రత కలిగి, ప్రేమయందు, విశ్వాసమందు, అలాగే విధేయతనందు, ప్రార్థనయందు మీరు ఎడతెగక ముందుకు సాగుచు మీ కుటుంబము ఒక ఆదర్శప్రాయమైనటువంటి కుటుంబముగా, మాదిరికరమైనటువంటి కుటుంబముగా ఉండాలని దేవుని సేవకుడిగా ఈ మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ వాక్యమును మనందరి వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు దీవించునుగాక. అందరూ ఆమేన్ చెబుదాము. ఇంకొక వివాహం జరగబోతా ఉంది. అదే గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం అది వచ్చుచున్నది. పెళ్లి కుమార్తెకు శ్రేష్టమైనటువంటి వస్త్రములు, ఆయన ఆభరణములు సిద్ధపరుస్తున్నాడు. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అందుచేత గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చుచుంటుండగా ఇక్కడ కూడిన అందరినీ, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను, మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వివాహము కొరకు సిద్ధపరచునుగాక. అందరూ ఆమేన్ చెప్దామా? అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభా నీ వాక్యం ద్వారా నూతనంగా జతపరచబడటానికి వచ్చినటువంటి జంటను మీరు తర్పీ చేశారు, వాక్యం వినేటట్లు చేశారు. ప్రభా విన్న వాక్యాన్ని బిడ్డలు వారి హృదయాల్లో పదిలిపరుచుకుని వారి జీవితాంతముల వరకు నాయన వాక్యానుసారంగా జీవించడానికి ఈ నూతన గృహాన్ని మీరు కట్టండి ప్రభా, మీకు స్తోత్రాలు. ఇప్పుడు నీ దాసులు నిలబడి ఈ వివాహం చేయనైంటుండగా పరిశుద్ధాత్ముడా మీరే మా మధ్యలో ఉండి ఈ వివాహాన్ని ఆశీర్వాదకరంగా జరిగించండి, మహిమకరంగా జరిగించండి. వచ్చిన ప్రతి వారు వివాహం చూసి నీ అందు ఆనందించేవారుగా చేయమని అడుచున్నాం తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ వివాహంలో నాయన ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మిక్కిలి ప్రియులారా, మన ఎదుట నిలిచి ఉన్న ఈ స్త్రీ పురుషులను పరిశుద్ధ వివాహమందు జతపరచుటకు మనం ఇప్పుడు దేవుని సన్నిధిని కూడి ఉన్నాము. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. దేవుడే దీన్ని స్థాపించి క్రీస్తు ద్వారా వివాహమును ఆశీర్వదించాను. కానా అను ఊర్లోని వివాహమునకు హాజరుగుటచే క్రీస్తు దాన్ని అలంకరించి దాని అందరి కొరతలను తీర్చెను. అపోస్తుడైనటువంటి పౌలు దీనిని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహము యొక్క ప్రతిబింబం, క్రీస్తునకును సంగమునకును మర్మముతో కూడిన ఏకత్వమును సూచించు సంబంధమని తెలిపెను. వివాహ విధిని గూర్చి మన ప్రభువు సెలవిచ్చిన దాన్ని వినండి. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేశాను. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమయుందురు గనుక వారికను ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నొందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని యేసయ్య వారితో చెప్పాను. ఓకే, చివరి ప్రకటన, వివాహ ప్రకటన నేను చేస్తూ ఉన్నాను, దయచేసి వినండి. కేపీహెచ్బి కాలనీ వాస్తవ్యులు, అలాగనే కీర్శేషులు సిరివెల్ల రాజుగారు లేట్, అలాగనే శ్రీమతి సిరివెల్ల తపిత గారు, దేవుడు వారిని ప్రేమించి ఇచ్చినటువంటి జ్యేష్ఠ కుమారుడు పెళ్లి కుమారుడు రాహుల్, అలాగే ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం మొండ్లపాడు గ్రామ వాస్తవ్యులు పాస్టర్ బైనగారి ఫిలిప్, అలాగనే ఆ భాగ్యమ్మ గారుల యొక్క ఏకైక కుమార్తె హెప్సిబా రాణి, వీరిద్దరూ పరిశుద్ధ వివాహములో జతపరచబడుటకు కూడి వచ్చి ఉన్నారు. వీరిద్దరూ ఈ దేశ చట్టమును బట్టి కానీ
క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ వీరిద్దరూ వివాహం ఆడరాదని న్యాయసమ్మతమైన కారణం మీలో ఎవరికైనా తెలిసి ఉన్న పక్షమున దాన్ని ఇప్పుడే చూపవలెను, లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరుకొనవలెను. అందరూ మౌనంగా ఉన్నారు. మీ మౌనాన్ని బట్టి నేను నో అబ్జెక్షన్ అనుకోవాలి. అయితే ఏ అబ్జెక్షన్ మాకు లేదు. ఈ వివాహం చూడడానికి వచ్చాం, వారిని దీవించడానికి వచ్చాం. అందుచేత ఎలాంటి అభ్యంతరం మాకు లేదు అని చెప్పడానికి గుర్తుగా మరి మీ సమ్మతిని మీ కుడి చేయి పైకెత్తి చూపవలసిందిగా తెలియజేస్తున్నాను. మీ సమ్మతి. వెరీ గుడ్. సంగీత బృందం లేపారు, ఎందుకంటే త్వరగా అయిపోతే త్వరగా వెళ్ళిపోదామని. ఓకే, సంతోషం. ఆమేన్. ఏ అబ్జెక్షన్ లేదట. అయితే ఇప్పుడు మీ ఇద్దరిని అడుగుతున్నాను. రాహుల్, హెప్సిబా రాణి, మీరిద్దరూ ఈ వివాహం వలన జతపరచబడకూడదని ఏ కారణమైన మీలో తెలిసి ఉన్న పక్షమున దాన్ని ఇప్పుడే ఒప్పుకొనవలనని దేవుని సన్నిధానమున నేను మీకు గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాను. స్పీడ్గా, గట్టిగా. రాహుల్, ఆ హెప్సిబా రాణిని వివాహం చేసుకోవడం సంపూర్ణంగా నీకు ఇష్టమేనా? సంపూర్ణంగా ఇష్టమే అయ్యగారు, సంపూర్ణంగా ఇష్టమే అయ్యగారు. సాయంకాలం వరకు కూడా మైక్ నేను దగ్గర పెడితే అదే మాట చెప్పేటట్టున్నాడు. వెరీ గుడ్, సంతోషం. హెప్సిబా రాణి, విన్నావు కదా, రాహుల్ నిన్ను వివాహం చేసుకోవడం నాకు సంపూర్ణంగా ఇష్టమే అని చెప్పాడు. మరమ్మా, నీ ఇష్టం ఏంటి? నాకు సంపూర్ణంగా ఇష్టం. నాకు కూడా సంపూర్ణంగా ఇష్టమే అని చెప్పింది అమ్మాయి కూడా. మరి మీ ఇద్దరికి ఇష్టమైతే మాకేంటి కష్టం? ఆల్రెడీ మీకు పెళ్ళైపోయింది, మీకు తెలుసా? పరలోకంలో అయిపోయింది అంతే. చప్పలు కొట్టండి. ఇప్పుడు అంతా క్యాంప్ కేవలం అందరి మధ్యలో ఒక వేడుకగా ఈరోజు దేవుని ప్రతినిధిగా మీ చేత ప్రమాణాలు చేయిస్తున్నాను. పరలోక నిర్ణయం మీ వివాహం. అందుకే నేను మీకు చెప్పే మాట ఏంటంటే, దేవుని ఏర్పాటులో ఎప్పుడో జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భమందు రూపించబడక మునిపే ప్రభు మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు. ఈరోజు ఈ వివాహ సమయమును ఏర్పాటు చేసింది ఆయనే. అందుచేత మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఒకటి చిన్న ప్రమాణం, మరొకటి కొంచెం పెద్ద ప్రమాణం. ఇవి ప్రాముఖ్యమైన ప్రమాణాలు. మరి మీ చేత నేను చెప్పిస్తున్నాను, కానీ ఈ ప్రమాణాలు మీవే. అవి మీ స్వంతం, మీ నోటితో పలికే ప్రమాణం అని మీకు నేను తెలియచేస్తున్నాను. రాహుల్ అను నీవు హెప్సిబా రాణి అను ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకొని ఈమెను మాత్రమే, అనగా హెప్సిబా రాణిని మాత్రమే హత్తుకొని యుందువా? హత్తుకొని ఉందును. హెప్సిబా రాణిని మాత్రమే అనేది ఒక మాత్ర. ఈ ట్యాబ్లెట్ నీలో పనిచేయాలి 24 hours కాదు, లైఫ్ లాంగ్. ఓకే అమ్మా. హెప్సిబా రాణి అను నీవు రాహుల్ అను ఈ పురుషుని నీ భర్తనగా చేసుకొని ఆయనను మాత్రమే, అనగా రాహుల్ మాత్రమే హత్తుకొని యుందువా? హత్తుకొని ఉందును రాహుల్ని మాత్రమే. ఇద్దరికి 2 ట్యాబ్లెట్లు పడ్డాయి. మాత్ర హత్తుకొని ఉందము. చాలా సంతోషం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు అనుకుంటే అయిపోద్దా? నేను చెప్పాను కదా, మీరు చెప్పారు హత్తుకొని ఉందమని. సరే, ఎలాగోలాగా చెప్పారు. అయితే హత్తుకొని ఉందుము అని మీరు చెప్పినా, నేను చెప్పించిన ఇంకొకరు పర్మిషన్ ఇవ్వాలి. ఆల్రెడీ దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. తల్లిదండ్రులు అంటే అమ్మాయి తల్లిదండ్రులు, దైవ సేవకులు మరి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. పాస్టర్ గారు, ఫిలిప్ గారు, హెప్సిబా రాణి మీకేమవుతుంది? కుమార్తె అండి. మీ అమ్మాయి హెప్సిబా రాణిని రాహుల్కి ఇవ్వడం పరిపూర్ణంగా మీకు ఇష్టమే కదా? పరిపూర్ణంగా ఇష్టమే. ఇలాగ అడగాలి కాబట్టి అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. సంతోషం. అలాగనే రాహుల్కి భారీగా మీ ఇంట్లోనికి హెప్సిబా రాణి వస్తుంది. పరిపూర్ణంగా మీరు స్వాగతిస్తున్నారా? స్వాగతిస్తున్నాం.
సంతోషం. తల్లిదండ్రులు దయచేసి పాప కుడి చేతి తీసుకొని బాబు కుడి చేతిలో పెట్టి కన్యాదానం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. రాహుల్, పెళ్లి కూతురు వెయిల్లో నుంచి నీకు స్పష్టంగా కనబడుతుందా? స్పష్టంగా అనిపించింది. స్పష్టంగా కనపడలేదు కదా. ఓ మంచి పెళ్లి కొడుకే. తబితమ్మ, మీ అబ్బాయి మామూలుడు కాదు. ముఖాముఖిగా చూడాలనుకుంటున్నావా? ప్రమాణం చేయడానికి ముందు చూస్తూ చెప్పాలనుకుంటున్నావా? చూడాలనుకుంటున్నావు? అమ్మ బాబోయ్, వెరీ గుడ్. మీ రెండు చేతులతో ఈ వేల్ స్లోగా వెనక్కి వేయండి. ఆ తర్వాత ప్రాముఖ్యమైన ప్రమాణం. అందులో చప్పలు కొడదాం, గట్టిగా చప్పలు కొడదాం. పెళ్లి కుమార్తె చేయి తీసుకోండి. రాహుల్ గారు, మీ చేయి పైన ఉండాలి. మీ చేయి పైన ఉండాలి. గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా, స్ట్రాంగ్గా. మధ్యలో నా వైపు చూడొద్దు, అమ్మాయి వైపు చూడాలి. ఇందాకే చెప్పారు కదా చూడాలని ఉందని. ఈ సమయంలో అమ్మ, పెళ్లి కుమారుడు ప్రాముఖ్యమైన ప్రమాణం ఇది నువ్వు వినాలి. జీవితకాలం అంతా కూడా ఈ ప్రమాణం ఆయన నెరవేర్చబోతున్నాడు. అందుచేత నేను వినాలని మనం చేస్తున్నాను. మీరిద్దరు ఒకరికొకరు చూసుకుంటూ చెప్పాలి. మధ్యలో ఎటు చూడొద్దు. ఓకే, దగ్గర పెట్టుకోండి, మైక్ తీసుకోండి. రాహుల్ అను నేను, రాహుల్ అను నేను, హెప్సిబా రాణి అను ఈ స్త్రీని, హెప్సిబా రాణి అని ఈ స్త్రీని, నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట అభిషక్తుల ఎదుట పరిశుద్ధుల ఎదుట అందరి ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఏం చేశారు? ప్రమాణం. వెరీ గుడ్. రాహుల్ ప్రమాణం చేసేటప్పుడు కూడా నవ్వుతూనే చేశాడు. చాలా సంతోషం. పట్టుకోండి, గట్టిగా పట్టుకోవాలి. నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. అమ్మాయి పాపం ఆంధ్ర నుంచి వచ్చింది, భయపెట్టకూడదు. హెప్సిబా రాణి నీ చేతిని గట్టిగానే పట్టుకుందా? పట్టుకోలేదా? అమ్మ బాబోయ్, నీకు బైబిల్ చదువుతావు కదా. ఏంటి ఇస్సాకు రెబెక్కాల ప్రేమ గురించి భలే చాలా ఉంది అద్భుతంగా. అందులో నువ్వు నాకు ఇస్సాకులాగే కనబడుతున్నావు. కొంచెం లోతుగా ఉంది కానీ ఇప్పుడు చెప్పడం టైం సరిపోదు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా పట్టుకోలేదా? గట్టిగా పట్టుకోమా. మైక్ దగ్గర తీసుకోండి. బాబు వైపు చూస్తూ నీ ప్రమాణం తెలియచేయవలసిందిగా మనం చేస్తున్నాను. హెప్సిబా రాణి అను నేను, రాహుల్ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్నే ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా అంగీకరించుచున్నాను. ఇలా జరిగింతునని దేవుని ఎదుట అభిషక్తుల ఎదుట సంఘము ఎదుట అందరి ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావమ్మా? మీ ప్రమాణములను దేవుడు విని ఉన్నాడు. వాటికి మేమందరము సాక్షులం. ఆమేన్ చెప్పండి. అందరూ కూడా చప్పలు కొడుతూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ సమయంలో మంగళసూత్రం అనేది ఈ కార్యక్రమంలో లేదు. వీరు దేవుని సేవకుల కుటుంబాల్లో పుట్టారు. అందుచేత వివాహమునకు గుర్తుగా బైబిల్స్ మార్చుకుంటారు.
అలాగనే వివాహమునకు గుర్తుగా వెడ్డింగ్ రింగ్స్ ధరింపజేసుకొని పూలదండలు వారు వేసుకోవడం జరుగుతుంది. మొదటిగా బైబిల్స్ తీసుకురావాల్సిందిగా మనం చేస్తున్నాను. నేను దీనికి ఎందుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చానంటే, ఉంగరాల కంటే దండలు మార్చుకోవడం కంటే బైబిల్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇదే శ్రేష్టమైనది. అందరూ చప్పలు కొడుతారు. యేసయ్యా, నీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వివాహములో జతపరచబడ్డానికి ప్రమాణాలు ఒకరినొకరు చేసుకున్నారు. శ్రేష్టమైన బైబిల్ గ్రంథాలు వారిద్దరూ ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ సమయంలో వెడ్డింగ్ రింగ్స్, బంగారపు ఉంగరములను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఆశీర్వదిస్తూ ఉన్నాం. వీరిద్దరూ ధరించుకొని చుంటుండగా జీవితకాలమంతా కూడా వివాహమునకు గుర్తుగా ఉన్న ఈ ఉంగరములు వారికి కనబడుచున్నప్పుడు మరి వారు సంతోషించినట్లుగా కృప దయచేయండి. నీకు స్తోత్రాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ వివాహపు ఉంగరమును నేను నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరచి నా ఆస్తి అంతటికి నిన్ను పాలి భాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట అందరి ఎదుట ప్రమాణం చేయుచున్నాను. నీ ఆస్తిలో వాటా మర్చిపోతే ఓకే. బ్యాంకులో డబ్బు ఎంత ఉందో నీ పేరుని సాయంత్రం చెప్పేసి ఓకే. నిత్య నమ్మకమునకు శాశ్వత విశ్వాసమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ వివాహపు ఉంగరమును నేను నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరచి నా ఆస్తి అంతటికి నిన్ను పాలిభాగస్తునిగా చేసుకొనిచున్నాను. ఇలా జరిగింతునని దేవుని ఎదుట అభిషక్తుల ఎదుట అందరి ఎదుట ప్రమాణము చేయుచున్నాను. నీ ఆస్తిలో కూడా వాటా ఉందా? చెప్పే సాయంకాలం చెప్పేసి. అసలు ఈ పూలదండలు ఎందుకు వేసుకుంటారు రాహుల్ తెలుసా? అందరూ వేసుకుంటున్నారు కాబట్టి మేము వేసుకుంటున్నాం, అంతే కదా? మీకు తెలిసింది, చాలా మందికి అలాగే తెలుసు. ఈరోజు ఈ పూలదండల మర్మం చెప్తున్నాను విను. నీ భార్య ఎవరు? హెప్సిబా రాణిని నువ్వు గౌరవిస్తూ గణపరుస్తూ నీ జీవితంలోనికి స్వాగతిస్తున్నావు. ఆనర్ గుర్తుపెట్టుకోవాలి. సేమ్ మరి పాప కూడా నీ భర్తగా గౌరవిస్తూ మరి రాహుల్ని నీ జీవితంలోనికి పూలదండ వేసి ఈ రాజుగారిని స్వాగతిస్తున్నావు. ఈ పని మీరిద్దరు చేస్తుంటుండగా అందరూ కలిసి ఒక పని చేద్దాం. చప్పలు కొడుతూ వీరిని అభినందిద్దాం. నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యాకాంగులను సంసారులుగా మీరు చేయువాడు. ఎవరి చేతైనా ఒకని చేత ఇల్లు కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో వ్రాయబడిన రీతిగా కుటుంబం అనే గృహాన్ని పరిశుద్ధ పరిణయము ద్వారా మీరు వీరిని జతపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన, వీరి బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే వీరి వెంట నుంచుమని నేను వేడుకొనుచున్నాను. అబ్రహాముకు శారా ఎలా విధేయత చూపించిందో, పరిశుద్ధ స్త్రీల గుంపులో ఎలా శారా ఉన్నదో, అలాగున ప్రభువా పెళ్లి కుమార్తె ఉండునట్లుగా విధేయత వస్త్రముగా ధరించుకొని జీవించుటకు సహాయం చేయండి.
ఇస్సాకు తన భార్య అయిన రెబెక్కాను ప్రేమించినట్లుగా రాహుల్ తన భార్యను ప్రేమించుటకు ప్రేమ విధేయత కలిసి నడవడానికి సహాయం చేయండి. అకుల్లా ప్రిస్కిల్లలు వారు వారి పని చేసుకొనొచ్చు అనేకులకు సువార్తను ప్రకటించి నాయనా అనేకులను నీ మందిరానికి నీ సన్నిధికి ఆత్మలను రక్షించి తోడుకుని వచ్చారు. వీరు కూడా పరిచర్య ఆత్మ కలిగి అకుల ప్రిస్కిల్లల పరిచర్య ఆత్మ యేసు నామములో వీరి మీదకి ఇప్పుడే వచ్చునుగాక. అనేకులను నీ రాజ్య వారసులుగా కట్టే పనిలో విరివిగా మీరు వీరిని వాడుకొనుదుగాక. ప్రార్థన చేస్తున్నాను. వీరి సంసారమును దీవించండి, వీరికి సంతానము దయచేయండి, వీరి కష్టమును దీవించండి, సౌభాగ్యము దయచేయండి. పర సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన దీవెనలు సియోనులోంచి వీరిపై కుమ్మరించండి. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. అందరూ ఆమేన్ చెబుదాము.